హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. బ్లడ్ చాలా పోవడంతో స్పృహ తప్పి పడిపోయాడు పరం. సెక్యూరిటీ గార్డ్స్ అభయ్కి ఫోన్ చేసి విషయం చెప్పారు. అది తను ముందే ఊహించడంతో పెద్దగా షాక్ అవ్వలేదు అభయ్. నేను చాలా దూరంలో ఉన్నాను, మీరే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అభయ్ చెప్పడంతో సెక్యూరిటీ గార్డ్స్ పరంని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ మన స్నేహ ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నుంచుని బొట్టు పెట్టుకుంటున్న తనని వెనక నుండి హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు ప్రశాంత్. చిన్నగా నవ్వి తన పనిలో తనుంది స్నేహ. అద్దంలో కనిపించే స్నేహ ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నాడు. ఎంతసేపైనా ప్రశాంత్ చూపు మరల్చకపోవడంతో, మరీ అంతలా చూడకండి హిట్లర్, మీ ఆవిడికి దిష్టి తగులుతుంది అంది నవ్వుతూ. నేను చూస్తే నీకు దిష్టి తగులుతుందా మిర్చి? అయినా ఏం పర్లేదు, ఆ దిష్టి కూడా నేనే తీసేస్తాలే అన్నాడు ప్రశాంత్ స్నేహ భుజాల మీద చేతులు ఉంచి. ఎలా అంది ప్రశాంత్ వైపు తిరిగి. ఇలా అంటూ స్నేహాన్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టబోయాడు. ప్రశాంత్ ప్రయత్నాన్ని చెయ్యి అడ్డుపెట్టి ఆపి, మీరీ మధ్య చాలా రొమాంటిక్ అయిపోయారు. ఫస్ట్లో అయితే ఎప్పుడు చూసినా సీరియస్గా ఫేస్ పెట్టి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండేవారు. అప్పటి ప్రశాంత్కి ఇప్పటి ప్రశాంత్కి ఇంత తేడానా అంది ఆశ్చర్యంగా. ఈ మార్పు నీ వల్లే అయ్యుండొచ్చో, లేదా నాలో ఉన్నది అయినా నువ్వు వచ్చాక బయటకొచ్చి ఉండొచ్చు అన్నాడు భుజాలు ఎగరేస్తూ. ఏదైతే ఏంటి, మీరు నాకే సొంతం కదా అంటూ నవ్వేసింది. స్నేహాన్ని మురిపంగా చూస్తూ, నీకు గుర్తుందా మిర్చి, మన పరిచయమైన కొత్తలో నువ్వెప్పుడు నాతో కోపంగా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడేదానివి. అప్పటి వరకు నేను నాతో మాట్లాడాలంటేనే భయపడే వాళ్ళని చూశాను. అంతెందుకు, చరణ్ కూడా నా మూడ్ ఎలా ఉందో చూసి ఏదైనా విషయం మాట్లాడతాడు. కానీ నువ్వలా కాదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా ఎదురుగా ధైర్యంగా నిలబడి నన్నే ఎదిరిస్తూ మాట్లాడింది అంటే అది నువ్వే. నేను నిన్ను ఇష్టపడింది కూడా నీ ధైర్యం చూసే. స్నేహ షాక్ అయ్యి, వామ్మో ఏంటి ఈరోజు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు, నాతో ఏమైనా పని ఉందా అని అడిగింది అనుమానంగా చూస్తూ. స్నేహ చెంప మీద చిన్నగా కొట్టి, నీకు నేను ఎలా కనిపిస్తున్నానే అంటే అవసరం ఉంటేనే నీ మీద ప్రేమ చూపిస్తున్నానా అని అడిగాడు సీరియస్ టోన్లో. అలా అని కాదు, ఎందుకో ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు అంది స్నేహ ప్రశాంత్ని చూస్తూ. నేను కాదు, నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు ప్రశాంత్. అంటే అంది అర్థం కానట్టుగా చూస్తూ. చెప్తా అంటూ కళ్ళార్పి స్నేహ నుండి 2 అడుగులు దూరం జరిగి, ఆలోచిస్తే నాకు కొన్ని అనిపించాయి మిర్చి, కొంచెం ఫీల్ అయ్యేవే అయినా అవే నిజాలు అని నా మనసుకు తెలుస్తోంది. ఫస్ట్లో నేను చూసిన ప్రేమించిన స్నేహ ఇప్పుడు నేను చూస్తున్న స్నేహ ఒక్కలా లేదు. నాకు తెలుసు ఈ మార్పు నీలో నా వల్లే వచ్చిందని. నేను ఎప్పుడు అమ్మాయిని అంతగా పట్టించుకునేవాడిని కాదు. నీకు ముందు కూడా చెప్పాను, నువ్వు రాకముందు వరకు నాకు అసలు ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. నిన్ను కలిశాక, నిన్ను చూశాక అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అనిపించింది. ప్రశాంత్ మాటలకి అడ్డుపడుతూ, అంటే ఏంటి మీ ఉద్దేశం, నేను అమ్మాయిని కానా అంది మూతి బిగించి. ముందు చెప్పేది పూర్తిగా వినవే మిర్చి, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తున్నావు అన్నాడు విసుగ్గా. ఓకే సారీ చెప్పండి అంది ప్రశాంత్ చెయ్యి పట్టుకుని. అప్పటి వరకు నాకు తెలిసిన అమ్మాయిలు వేరు, నువ్వు వేరు మిర్చి. నీ ప్రపంచం అందరి అమ్మాయిల్లా ఉండదు. నీ ఎదురుగా తప్పు జరుగుతుంటే నువ్వు చూస్తూ ఉండలేవు, అన్యాయాన్ని ఎదిరిస్తావు. అది నీ వల్ల అవుతుందా లేదా అని ఆలోచిస్తూ టైంపాస్ చేయవు. ఆ టైంకి నీకు అనిపించింది చేసేస్తావు, అస్సలు భయపడవు అంటూ చెప్తున్న ప్రశాంత్కి అడ్డుపడింది స్నేహ. ఆగండి, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అక్కడికే వస్తున్నా. లైఫ్లో ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాక ఆ మనిషికి ఏమైనా అవుతుందేమో అన్న ఆలోచనకే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. మంచైనా చెడైనా వారి కోసం మనం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడిపోతాం. మన గోల్స్, అంబిషన్స్ అన్నీ వదిలేస్తాం. నువ్వు కూడా నా కోసం నీకెంతో ఇష్టంగా చేస్తున్న జాబ్ని వదిలేసావు. ఏ ధైర్యం, తెగువ చూసి నేను ఇష్టపడ్డాను, ఇప్పుడు అవే నీలో లేవు. ఇప్పుడున్న స్నేహాలో భయం మాత్రమే ఉంది. అది కూడా నాకు ఏమవుతుందో అనే భయం. ఒక రకంగా లేక పరోక్షంగా నేను కూడా నీకేమవుతుందో అన్న భయంతో పరందామయ్యపై నీకున్న పగని కూడా నేనే తీసుకుని నిన్ను ఇంకా పిరికిదాన్ని చేశాను అన్నాడు ప్రశాంత్. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు హిట్లర్, మీరు నా ప్రాణం. ఈ లోకంలో నా గురించి ఆలోచిస్తూ నాకంటూ ఉంది మీరొక్కరే. ఇప్పుడు నేను పడుతున్న తపన మీ క్షేమం కోసమే. దానికోసం నా ప్రాణాలు అడ్డు పెట్టాలన్నా పెడతాను. మీకన్నా నాకేది ఎక్కువ కాదు.
మీరు నన్ను బంధించానో నేనేదో త్యాగం చేశానో అస్సలు అనుకోవద్దు అంది ప్రశాంత్ని హక్ చేసుకొని. లవ్ యూ మిర్చి. నువ్వు దొరకడం నా అదృష్టం. ఒక భార్యగా నువ్వు నా క్షేమం గురించి ప్రతి క్షణం ఆలోచిస్తావు. అలాగే భర్తగా నేను కూడా నా బాధ్యతలు పూర్తి చేయాలి అనుకుంటున్నాను అన్నాడు స్నేహాని హక్ చేసుకుని. ప్రశాంత్ని వీడి, భర్తగా బాధ్యత? ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు నాకు ఏం తక్కువ చేశారని అసలు? భర్తగా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాకంటే ముందే మీరే తెలుసుకుని సాల్వ్ చేస్తారు. నేను మీకు దొరకడం అదృష్టం కాదు, మీరు నాకు దొరకడం నా అదృష్టం. అయినా ఇద్దరం ఒకటే అయినప్పుడు నువ్వు నేను ఏంటి? ఈ క్షణం మీరు నాతో ఉన్నారు, నా పక్కన ఉన్నారు, ఇది చాలు నాకు అంది స్నేహ ప్రశాంత్ని గట్టిగా పట్టుకుని. ఒక్క నిమిషం మిర్చి అంటూ స్నేహాని వదిలి తన జేబులో నుండి ఒక కవర్ తీసి స్నేహ చేతికిచ్చాడు. కవర్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఏంటిది అని అడిగింది. తెరిచి చూస్తే తెలుస్తుంది మేడం అన్నాడు చేతులు కట్టుకుని. నాకేమైనా లవ్ లెటర్ రాశారా, లేదా మీకెవరైనా రాస్తే నాకు చూపిస్తున్నారా? అందుకేనా మిమ్మల్ని ఏం అనకుండా ఉండటానికి నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు అంది స్నేహ కవర్ చింపుతూ. స్నేహ తల మీద మొట్టి, మీ ఆడవాళ్ళకి మొగుడు ఎంత ప్రేమ చూపించినా అనుమానిస్తూనే ఉంటారేంటే అన్నాడు. ఎంతైనా పెళ్ళాలం కదా అని నవ్వుతూ చెప్పి కవర్లో ఉన్న లెటర్ తీసి ప్రశాంత్ని అనుమానంగా చూసి లెటర్ ఓపెన్ చేసి చదివిన స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. నేనేం రికమెండేషన్ చేయలేదు, రిక్వెస్ట్ అంతకన్నా చేయలేదు స్నేహ మేడం. ఇది నీ జాబ్, నా కోసం నువ్వు వదిలేసిన జాబ్ మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. స్నేహకి మాటలు రావడం లేదు. కళ్ళ నిండా నీళ్లతో ప్రశాంత్ని చూస్తోంది. స్నేహ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, పెళ్లికి ముందు నీ ప్రపంచం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మిర్చి. భర్తగా నేను నీ స్వేచ్ఛని ఆత్మవిశ్వాసాన్ని బంధించాలి అనుకోవడం లేదు. పెళ్లికి ముందు నువ్వెలా ఇండిపెండెంట్గా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. ఈ రోజుల్లో కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే దాన్ని ఆపే వాళ్ళకంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ. కానీ నా స్నేహ అలా కాదు. జర్నలిస్టుగా నువ్వు అన్యాయాన్ని ప్రశ్నిస్తావు, న్యాయం కోసం నిలబడతావు, ఏం చేయగలవు అంతా చెయ్యి, నేను నీకు సపోర్ట్ ఇస్తాను అన్నాడు ప్రశాంత్. భర్త ప్రేమగా 4 మాటలు మాట్లాడితేనే పొంగిపోతారు మా ఆడవాళ్ళు. అలాంటిది ఇంతలా సపోర్ట్ ఇస్తుంటే భూమి మీద ఉంటారా అసలు? నేను కూడా అంతే. మీరు బాధ్యతగా నా మీద నమ్మకంతో ఇస్తున్న ఈ సపోర్ట్ని నేను లైఫ్ లాంగ్ నిలబెట్టుకుంటాను అంది ప్రశాంత్ చేతులు పట్టుకుని. ఓయ్ మిర్చి, ఇది భర్తగా నా బాధ్యత మాత్రమే కాదు, ఇది నేను నీకు ఇస్తున్న గౌరవం కూడా అంటూ నుదుటిన ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ ప్రశాంత్ని ముద్దుల్లో ముంచెత్తింది స్నేహ. అక్కడ అభయ్ ఇదే రైట్ టైం అనుకుని మినిస్టర్ పరంధామయ్య కొడుకుని అనే ట్యాగ్ని ఉపయోగించుకుని పరంకి ఇల్లీగల్ బిజినెస్లు ఉన్న ఫ్యాక్టరీలు, గుడౌన్లు అన్నీ విజిట్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేసి అవన్నీ బినామీ పేర్లతో ఉన్న పరంధామయ్య ఆస్తులేనని సాక్ష్యాలు సేకరించి వాటన్నింటినీ ఫోన్లో కాపీ చేసుకుని అక్కడి నుండి బయటపడి ఊపిరి పీల్చుకుని చరణ్కి ఫోన్ చేశాడు అభయ్. బాస్, ఐ గాట్ ఎవిడెన్స్. ఈ దెబ్బతో అతనికి శిక్ష పడటం ఖాయం, ఇంకతను తప్పించుకోలేడు అన్నాడు అభయ్ రిలాక్స్ అవుతూ. వెరీ గుడ్ అభయ్, ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను. ఇద్దరం కలిసి ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మన నెక్స్ట్ స్టెప్ ఏంటని డిసైడ్ అవుదాం అన్నాడు చరణ్. నేను అని ఒక ప్లేస్ చెప్పి చరణ్ని అక్కడికి రమ్మని తను కారులో వెనక్కి వాలి రిలాక్స్ అవుతున్నాడు అభయ్. కాసేపటికి చరణ్ రావడంతో ఎవిడెన్స్ చరణ్ చేతికి ఇచ్చాడు. ఇద్దరు కలిసి చరణ్ కారులో ప్రశాంత్ దగ్గరికి వెళ్తుండగా వాళ్ళు వెళ్తున్న కార్ని ఇంకో 2 కార్లు ఫాలో చేస్తున్నట్టుగా అనిపించింది చరణ్కి. తనకొచ్చిన అనుమానాన్ని అభయ్తో చెప్పగానే, కార్ పక్కకి ఆపు చరణ్, వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారో లేదో తెలుస్తుందిగా అన్నాడు అభయ్. చరణ్ కార్ పక్కకి ఆపడంతో వెనుక వస్తున్న వెహికల్స్ కూడా పక్కకి ఆపారు రౌడీలు. అది చూసి నేను చెప్పానా అన్నాడు చరణ్. చూస్తుంటే వీళ్ళు ఆయన మనుషుల్లానే ఉన్నారు బాస్ అన్నాడు అభయ్. మీ నాన్న ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కదరా, మరి వీళ్ళెలా వచ్చారు? నాకు మాత్రం ఏం తెలుసు ఈ వెధవలు వస్తారని, నేను కూడా అనుకోలేదు. నన్నే అనుమానించారంటే వీళ్ళకి అంత తెలివి ఉందంటావా అన్నాడు అభయ్. ఏదైతే ఏంటి, మనం దొరికిపోయాం కదా అంటూ కారు దిగుతున్న చరణ్ని ఆపాడు అభయ్. ఏంట్రా అన్నాడు చిరాగ్గా. ఇప్పుడు నువ్వు కారు దిగి హీరోయిజం చూపించాలి అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళకి దొరికిపోయి చేత కానివాడిలా వాళ్ళ చేతిలో తన్నులు తినమంటావా అన్నాడు చరణ్ చిరాగ్గా. అది కాదు బాస్, ఈ టైంలో ఫైట్స్ అవసరమా? ఎవిడెన్స్ మన దగ్గరే ఉంది. ఈ టైంలో రిస్క్ అవసరమా? ఇది ఫస్ట్ చేరాల్సిన చోటుకి చేరే వరకు మనం గొడవలకి దూరంగా ఉండటం మంచిది
అయితే ఇప్పుడేం చేయమంటావు? వాళ్ళ చేతిలో తలులు తినాలా? చిరాకు పడుకు బాస్. ఎప్పుడు కండబలమే కాదు, బుద్ధిబలం కూడా చూపాలి. అవునా? సరే అయితే, తమరికి చాలానే ఉన్నట్టుంది కదా. ఇప్పుడేం చేద్దామో చెప్పు అన్నాడు చరణ్. ఇప్పుడు మనం వాళ్ళకి భయపడి పారిపోతున్నట్టుగా యాక్ట్ చేయాలి. ఒరేయ్, అప్పుడు వాళ్ళు ఇంకా అలర్ట్ అవుతారు కదరా అన్నాడు చరణ్. ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే వాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది. నేను డ్రైవ్ చేశాను, నువ్వు నా ప్లేస్లోకి రా బాస్ అన్నాడు అభయ్. ఏదో ఒకటి చెయ్యి అంటూ కార్ దిగి అభయ్ సైడ్ వచ్చాడు చరణ్. అభయ్ కార్ దిగకుండానే డ్రైవర్ సీట్కి షిఫ్ట్ అయ్యి చరణ్ని చూసి, సీట్ బెల్ట్ పెట్టుకో, ఇప్పుడు మన డ్రైవింగ్ మామూలుగా ఉండదు అన్నాడు. వీడి బిల్డప్ అనుకుంటూ సీట్ బెల్ట్ పెట్టుకుని ఫోన్ చూసుకుంటున్నాడు చరణ్. అభయ్ తన డ్రైవింగ్తో రౌడీలని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ నుండి తప్పించుకుని ప్రశాంత్ ఇంటి వైపు కార్ని పోనిచ్చాడు. ఇంకో 10 నిమిషాల్లో ప్రశాంత్ ఇంటికి చేరుతారనగా ఒక కార్ వేగంగా వచ్చి చరణ్ అభయ్ కార్ని ఢీకొట్టింది. ఆ షాక్ నుండి తేరుకునే లోపు అదే స్పీడ్లో ఇంకో కార్ రెండో వైపు నుండి డాష్ ఇవ్వడంతో చరణ్ కార్ పల్టీ కొట్టింది. చరణ్ అభయ్ ఇద్దరికి బలంగా గాయాలయ్యి స్పృహ కోల్పోయారు. అది అంతగా రద్దీ లేని రోడ్ కావడం వల్ల యాక్సిడెంట్ అయినా కాపాడటానికి చుట్టుపక్కల ఒక్కరు కూడా లేరు. ఒక 2 నిమిషాల తర్వాత వారి కారు దగ్గరికి ఒక వెహికల్ వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన 4 ముసుగు వ్యక్తులు. స్పృహలో లేని చరణ్ అభయ్ కండిషన్ చూసి వారిని కారులో తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ స్నేహ గంటలో వచ్చేస్తానని చెప్పి బయటకు వెళ్ళి ఎక్కడ షికారు చేస్తున్నారు హిట్లర్ అంటూ అడుగుతోంది ఫోన్లో. అబ్బా వస్తున్నావే మిర్చి, మరీ చెప్పిన టైంకే రావాలంటే కష్టం, ట్రాఫిక్ని దాటుకుంటూ రావాలి కదా అంటున్నాడు ప్రశాంత్ కార్ డ్రైవ్ చేస్తూ. చెప్పిన టైంకి మీరు నా కళ్ళ ముందు కనిపించకపోతే నాకు చాలా కంగారుగా ఉంటుంది హిట్లర్, ప్లీజ్ త్వరగా రండి అంటూ తొందర పెడుతోంది స్నేహ. ముందున్న వెహికల్స్ని గుద్దుకుంటూ వచ్చేయమంటావా చెప్పు, నేను బాగానే ఉన్నాను మిర్చి, టెన్షన్ పడుకో, వచ్చేస్తాను, ఇంకో 10 నిమిషాల్లో నీ ముందుంటా అని చెప్తూ ఉండగానే కాల్ కట్ అయింది. ఎలాగో 10 నిమిషాల్లో వచ్చేస్తాడు కదా అని స్నేహ తిరిగి ఫోన్ చేయలేదు. అరగంట అయినా ప్రశాంత్ జాడలేకపోవడంతో కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది స్నేహ. ప్రశాంత్ లిఫ్ట్ చేయకపోవడంతో స్నేహలో భయం పెరిగిపోతుంది. ఏమైపోయారు, ఎక్కడున్నారు మీరు అని కంగారు పడుతూ ఉండగానే తన ఫోన్ రింగ్ అయింది. చేసింది అన్నోన్ నెంబర్ కావడంతో ఇగ్నోర్ చేద్దామనుకున్నా, ఒకవేళ ప్రశాంత్ చేస్తున్నాడేమో అన్న ఆలోచన మైండ్లోకి రాగానే వెంటనే లిఫ్ట్ చేసి, హలో ఎవరు అంది. అటువైపు నుండి ఎవరో పెద్దగా నవ్వుతున్న శబ్దం రావడంతో, నువ్వా అంది అరిచినట్టే. ఎస్ నేనే జింకపిల్ల, నా వాయిస్ బాగానే గుర్తుపట్టావే అన్నాడు పరం. చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నా మమ్మల్ని వదలవా అంది స్నేహ ఆవేశంగా. అయ్యయ్యో, అలా ఎలా వదిలేస్తాననుకున్నావు జింకపిల్ల, నా పతనం చూడాలనుకుంటున్న నీ అంతం చూడకుండా నేనెక్కడికి పోను, నేను అసలే చిరాకులో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, మరదిగా ఫోన్ పెట్టు అంది స్నేహ కోపంగా. అరే ఎందుకు అంత చిరాకు, నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదనా అన్నాడు నవ్వుతూ. ఏంటి అంది స్నేహ గట్టిగా. నాకే 2 రోజులు టైం ఇచ్చారు కదా, దమ్ముంటే ఇద్దరిని 2 రోజుల్లో విడిదీయమని సవాల్ విసిరాడు కదా నీ మొగుడు. మీరు చెప్పింది నిజమే జింకపిల్ల, మీ ప్రేమ చాలా స్ట్రాంగ్, నేనెంతలా మిమ్మల్ని విడిదీయాలని చూసినా విడిపోలేదు, అందుకే ఈసారి ఏకంగా ఇద్దరిలో ఒకరిని పైకి పంపించేయాలని డిసైడ్ అయ్యాను. అలా అయితే నేను గెలిచినట్టే కదా అన్నాడు పరం. నీ వల్ల ప్రశాంత్కి ఏమైనా అయితే నీ అంతు చూస్తాను అంది స్నేహ వార్నింగ్ ఇస్తూ. అవునా, నా సంగతి తర్వాత, ముందు రోడ్డు మీద పడి ఉన్న నీ అన్న కాని అన్న చరణ్ని, నీ స్నేహితుడు, ఇంకా నా కొడుకు అయిన ఆ అబ్బాయి గాడి ప్రాణాలు పోయేలా ఉన్నాయి, కాపాడుకో అన్నాడు పరం. అబ్బాయి చరణ్ అన్నయ్యకి ఏమైంది, ఏం చేశావురా, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి ఏమైనా ప్రశాంత్ నిన్ను ప్రాణాలతో ఉంచడు, గుర్తుపెట్టుకో అంది స్నేహ. నాకు వార్నింగ్ల తర్వాత మీ ఇంటికి దగ్గరలో స్ట్రీట్ నెంబర్ 5లో యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్నారు, వెళ్ళి కాపాడుకోమ్మా అని సౌమ్యంగా చెప్పి కాల్ కట్ చేశాడు పరం. రెండో ఆలోచన లేకుండా స్నేహ పరుగున పరందమై చెప్పిన ప్లేస్కి వెళ్ళింది. తను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడ ఉన్న 2-3 అడిగినా ఎవరికి ఏం తెలియదనే చెప్పడంతో ఏం చెయ్యాలో తెలియక ఒక పక్క కళ్ళు తిరుగుతున్నా తమాయించుకుంటూ ప్రశాంత్కి కాల్ చేద్దాం అనుకుంటూ ఫోన్ తీసి డయల్ చేసేలోపు అక్కడికి ఫాస్ట్గా ఒక వెహికల్ వచ్చి స్నేహ ముందు ఆగింది. స్నేహ రియాక్ట్ అయ్యేలోపు అందులోంచి 2 దిగి, ఒకరు స్నేహ అరవకుండా నోరు ముయ్యగా ఇంకొకరు తనని బలవంతంగా కారులో ఎక్కించారు. చెయ్యి తీస్తే అరుస్తుందని అర్థమై క్లోరోఫామ్ ఇచ్చారు. వెంటనే కళ్ళు మూసి తలవాల్చేసింది స్నేహ. స్నేహాని సిటీకి దూరంగా ఉన్న గూడౌన్కి తీసుకెళ్లారు రౌడీలు.
అక్కడే పరందామయ్య స్పృహలో లేని చరణ్ అభయ్లని కుర్చీకి కట్టేసి వాళ్ళకి ఎదురుగా కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. లోపలికి వచ్చాక స్పృహలో లేని స్నేహాన్ని చూసి, దీన్ని కూడా కుర్చీకి కట్టేయండిరా, భలే దొరికారా ముగ్గురు. ఇప్పుడు నేను ఆ ప్రశాంత్ గాడితో ఒక ఆట ఆడుకుంటా అన్నాడు పరందామయ్య. కాసేపటికి స్పృహలోకి వచ్చింది స్నేహ. చుట్టూ ఉన్న ప్లేస్ని చూసి తను కిడ్నాప్ అయ్యిందని అర్థమైంది. తన ఎదురుగా కూర్చుని నవ్వుతున్న పరందామయ్యని కోపంతో గుడ్లురిమి చూస్తుంది స్నేహ. ఓ కాస్త తగ్గు జింక పిల్ల, నీ అన్న ఫ్రెండ్ నా దగ్గరే ఉన్నారు, కొంచెం వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించు పాపం అన్నాడు జాలిగా. నీలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదురా అంటూ తనకి కట్టిన కట్లు విప్పడానికి ట్రై చేస్తుంది స్నేహ. అబ్బా నన్ను ఎదిరించేద్దామనే, చుట్టూ ఉంది నా మనుషులు, నా కనుసైగ లేకుండా నువ్వు ఇక్కడి నుండి ఇంచు కూడా కదల్లేవు అన్నాడు పరం. నీ బెదిరింపులకి భయపడే రకం కాదు, ఇలాంటివి ఇంకెవరికైనా చెప్పుకో మాజీ మినిస్టర్ అంది స్నేహ అంతే పొగరుగా. నాకు తెలుసు నువ్వు బెదిరిస్తే బెదిరిపోవు అని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే నీకు కూడా ఉంది కదా ఫ్యామిలీ ఎమోషన్స్, వాటి మీదే కొడతా అని పక్కకి చూడు అంటూ చెయ్యి చూపించాడు పరం. అనుమానంగా పక్కకి చూసిన స్నేహ ఒంటి నిండా గాయాలతో స్పృహలో లేకుండా పడి ఉన్న చరణ్ అబ్బాయిలను చూసి షాక్ అయ్యింది. నువ్వు కానీ నా ముందు తోక జాడిస్తే వీళ్ళిద్దరి ప్లేస్లో నీ మొగుడుంటాడు అన్నాడు పరందామయ్య క్రూరంగా నవ్వుతూ. అన్నయ్య అబ్బాయి అని ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది స్నేహ. వాళ్ళలో కదలిక లేకపోవడంతో ఎర్రని చింతని పుల్లాంటి కళ్ళతో పరందామయ్యని చూస్తూ ఏం చేసావాలని అని అడుగుతుంది. నన్ను మోసం చేసి ముంచాలనుకున్నారు కదా, అందుకే జస్ట్ యాక్సిడెంట్ చేశా, చావుని పరిచయం చేశా అన్నాడు కూల్గా. నీకేం హక్కు ఉందని మనుషుల ప్రాణాలు తీస్తున్నావు? నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపానికి శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు అంది కోపంగా. అప్పటి వరకు నువ్వు బ్రతికుంటే కదా నీ మొగుడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేలోపు నిన్ను పైకి పంపిస్తా అంటూ స్నేహకి గన్ గురిపెట్టాడు. అయినా స్నేహ కళ్ళలో కొంచెం కూడా బెదురు కనిపించలేదు పరందామయ్యకి. అసలు ఏంటి నీ ధైర్యం అని అడిగాడు. నువ్వు చేసిన పాపాలు వాటి తాలూకు సాక్ష్యాలు, నిన్నే లేకుండా చేస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎక్కడి నుండి వస్తాయి అన్నాడు పరం అయోమయంగా. చిన్నగా నవ్వింది స్నేహ. నేనేమైనా కామెడీ చేస్తున్నానా? నోరు మూసుకొని సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు అంటూ తలకి గన్ గురిపెట్టాడు. నేను చెప్పను అంది స్నేహ కాన్ఫిడెంట్గా. చెప్పకపోతే చస్తావు అన్నాడు ట్రిగర్ మీద బలాన్ని పెడుతూ. నేను చచ్చినా సరే నీ చేతికి సాక్ష్యాలు ఇవ్వను అంది స్నేహ మొండిగా. నాకు తెలుసు నువ్వు స్నేహవి కదా అంటూ స్నేహ తల దగ్గర గన్ తీసేసి చరణ్ అభయ్కి గురిపెట్టాడు. నీ ప్రాణం అంటే నీకెలాగో లెక్కలేదు, వీళ్ళిద్దరి ప్రాణాలని అయితే అంత ఈజీగా పోగొట్టుకోవు కదా. నువ్వు కానీ సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే వీళ్ళిద్దరిలో ఒకడు పరలోకానికి పోతాడు అన్నాడు పరం ఆవేశంగా. నీకేమైనా పిచ్చా? అక్కడ నీ కన్న కొడుకు కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకో అంది స్నేహ అతను ఒక తండ్రి అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ. వీడు నా కొడుకా? నా కొడుకైతే నన్ను లేపేయడానికి నీతో చేతులు కలపడు. నాకు ఎలాంటి ఎమోషన్స్ లేవు జింకపిల్ల, నువ్వు నన్ను ఎమోషనల్ ఫూల్ చేయాలని చూడకు. వీడు వచ్చిన 2వ రోజే నిన్ను ఫాలో చేసిన సెక్యూరిటీని తీసేయమని చెప్పాడు. అప్పుడే అనుమానం వచ్చింది, అందుకే మనుషులని నీ వెనక తీసేసి వాడి వెనక పెట్టాను. అడ్డంగా దొరికిపోయాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చూశాను. నన్ను హాస్పిటల్ పాలు చేసి నాకే వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించి నన్నే ముంచాలని చూస్తుంటే ఇప్పుడు కూడా ఏమి చేయకుండా గాజులు తొడుక్కుని కూర్చుంటాననుకున్నారా? మీ మాస్టర్ ప్లాన్లు అన్నీ కనిపెట్టాకే వాడిని నమ్మినట్టే నమ్మి మిమ్మల్ని ఇలా ట్రాప్లో పడేశా. ఇప్పుడు మీ ముగ్గురి కోసం వాడు రోడ్లు పట్టుకుని పిచ్చోడిలా తిరగడం నా కళ్ళారా చూసి ఆనందించాలి అంటూ గట్టిగా నవ్వుతున్నాడు పరం. ఓ గాడ్, హిట్లర్ ఎక్కడున్నారు మీరు? ఇతను ఆ అబ్బాయి చరణ్ అన్నయ్యని చంపేసేలా ఉన్నాడు. ఎదురుగా ఉండి కూడా నేనేం చేయలేని పొజిషన్లో ఉన్నాను. మేమెక్కడున్నామో మీకు తెలిసిందా? మీరు ఇక్కడికి ఎలా వస్తారు? ప్లీజ్ త్వరగా రండి అని ఆలోచిస్తుండగానే మరీ అంత నవ్వకు పరం బాబాయ్ అని వినిపించిందో గొంతు. నవ్వడం ఆపి వాయిస్ వినిపించిన వైపు చూశాడు పరం. స్నేహ కూడా గొంతుని పట్టి వచ్చింది ప్రశాంతనని గుర్తుపట్టి అటువైపు చూసింది. పోలీస్ డ్రెస్లో లాఠీ ఊపుకుంటూ వస్తున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ని అలా చూడగానే దిమ్మ తిరిగిపోయింది పరందామయ్యకి. వచ్చి పరం ఎదురుగా నించుని రెప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తున్న పరం మొహం మీద చిటికి వేసి, ఏంటి బాబాయ్ అంత షాక్ అయ్యావు?
నేను వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నాడు ప్రశాంత్ లాటి తిప్పుతూ. ట్రాన్స్లో ఉండి అడ్డంగా తలూపాడు పరం. ఐ నో, అది సరే కానీ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో చెప్పు అని అడిగాడు ప్రశాంత్. నువ్వు పోలీసా అన్నాడు నోరు తెరిచి. ఒంటి మీద కాకి డ్రెస్ చూసి కూడా ఆ క్వశ్చన్ ఏంటి బాబాయ్? కొంపదీసి నన్ను ఇలా చూసి బ్రెయిన్ దొబ్బిందా అన్నాడు చేత్తో సైగ చేసి చూపిస్తూ. స్నేహ కూడా ప్రశాంత్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ప్రశాంత్ గారు మీరు అంటూ ఉండగా, ఒక్క నిమిషం బంగారం, వీడి లెక్క తేల్చి అప్పుడు నీ దగ్గరికి వస్తా అన్నాడు ప్రశాంత్. సైలెంట్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుందా అని చూస్తోంది. ఏంట్రా నువ్వు నా లెక్క తేల్చేది? ముందు నువ్వు నిన్ను నా నుండి కాపాడుకో అంటూ తుపాకీ ఎక్కుపెట్టాడు. ప్రశాంత్ ఏమాత్రం భయపడకుండా పరందామయ్య చేతిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి అతని చేతిలో ఉన్న పిస్టల్ కింద పడిపోయింది. దాన్ని తీసుకుందామని ఫాస్ట్గా కిందకి వంగేలోపు తన మోకాల్ని పైకి లేపాడు ప్రశాంత్. డైరెక్ట్గా వెళ్ళి గడ్డానికి బలంగా తాకడంతో పళ్ళు పెదవిలో గుచ్చుకుపోయి రక్తం రావడం స్టార్ట్ అయింది. అతను దాని నుండి తేరుకునే లోపు పరందామయ్య 2 చేతులు వెనక్కి మడిచి పట్టుకుని బేడీలు వేశాడు. నాకు బేడీలు వేశావేంట్రా అంటూ గింజుకుంటూ ఉండగా ప్రశాంత్ పరం ఎదురుగా నుంచుని, ఇన్ని పాపాలు చేసినా నిన్ను చంపేయాలని మనసులో ఉన్నా చెయ్యెత్తి కొట్టాలన్నా వయసులో పెద్దవాడివన్న సంస్కారం గుర్తొచ్చి ఆగిపోతున్నాను అంటూ పరంని వెనక నుండి మోకాలపై తన్నడంతో కింద కూర్చునిపోయాడు. అతన్ని కాపాడటానికి వస్తున్న రౌడీలకి వేలు చూపిస్తూ, మీలో ఏ ఒక్కడైనా వీడిని కాపాడటానికి వస్తే వీడితో పాటు మీరు కూడా జైల్లో ఊచలు లెక్క పెడతారు. బయటికి రాకుండా జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్. రౌడీలు భయంతో వెనక్కి తగ్గారు. దాట్స్ గుడ్ అంటూ పరందామయ్యని చూస్తూ, చూడు బాబాయ్, ఇన్ని రోజులుగా నీ కళ్ళకి పట్టిన దుమ్ము, చెవులకి పట్టిన తుప్పుని, కన్నింగ్ బ్రెయిన్కి పట్టిన కొవ్వుని చెదిరి వదిలి కరిగిపోయేలా ఓ విషయం చెప్పనా అన్నాడు పరందామయ్య ముందు కుర్చీలో కూర్చుంటూ. తలెత్తి ప్రశాంత్ని చూశాడు పరందామయ్య. నిజానికి నిన్ను మోసం చేయడానికో ముంచడానికో మేము ఏ ప్లాన్లు వేయలేదు. నువ్వే మేమేదో చేస్తున్నాము అనుకుని నీ గొయ్యి నువ్వే తీసుకుని అడ్డంగా అందులో పడిపోయావు అన్నాడు ప్రశాంత్. ఏం అర్థం కానట్టు చూస్తున్న పరంని చూసి, అర్థం కాలేదా? నేనున్నా కదా బాబాయ్, నేను చెప్తాను. యాక్చువల్లీ అసలేం జరిగిందంటే, నేను సరదాగా నీ ఇంటికే వచ్చి 2 రోజులు డెడ్ లైన్ పెట్టి మమ్మల్ని ఇద్దరిని విడదీయమని చెప్తే నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుని స్కెచ్లు ప్లాన్లు వేసి ఫ్యాక్షన్ మూవీలోలా సుమోలు దింపి పాపం అమాయకులైన 2 ప్రాణాలను తీయడానికి చూశావు. అన్యాయాన్ని బయట పెట్టినందుకు నా భార్యని చంపాలని చూశావు. నువ్వు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క మాట కెమెరాలో రికార్డ్ అయింది బాబాయ్. అది డైరెక్ట్ లైవ్లో డీజీపీ గారు ఇంకా మన మీడియా మిత్రుల ప్రోత్సాహం వల్ల ప్రపంచమంతా చూస్తోంది. అంతేకాదు నీ బిజినెస్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ నువ్వు చరణ్ అభయ్ యాక్సిడెంట్ చేయడానికి ఒక్క క్షణం ముందే నాకు చేరిపోయాయి. ఎలా అనుకుంటున్నావా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి చరణ్ నాకు వాటిని ఫోన్లోనే కాపీ చేసుకుని మెయిల్ చేశాడు. ఎంత ముందు చూపో కదా మా ఓడిది. పోలీసోడు కదా, ఆ మాత్రం షార్ప్ ఉండాలిలే. తప్పుడు పనులు చేస్తూ మంచోడిలా రాజ్యాన్ని ఏలుదామనుకున్న నీ కథ ఈ రోజుతో ముగిసిపోయింది పరం. నీ భాగోతం ప్రజలందరూ చూసేశారు. నేను తప్పు చేయలేదని వీర లెవెల్లో యాక్టింగ్ చేసినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. బయటికి కాలు పెడితే నీకు జరిగే సన్మానాన్ని ఒక్కసారి ఊహించుకో బాబాయ్. చెప్పుల దండలు, రాళ్ళ దెబ్బలు రుచి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎవరి ప్రాణాలనైనా ఈజీగా తీసేసే నీకు నొప్పి విలువ తెలుస్తుంది అన్నాడు ప్రశాంత్ ఆవేశంగా. ప్రశాంత్ అన్నట్టుగానే కాసేపటికి పోలీసులు అక్కడికి వచ్చారు. తీసుకెళ్ళండి సార్, వీడింకా నా కళ్ళ ముందుంటే నేనే చంపేసేలా ఉన్నాను, ప్లీజ్ అన్నాడు ప్రశాంత్. పోలీసులు పరంని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వెళ్ళేవాడెల్లా ఆగి, అనుకున్నది సాధించావని విర్రవీగకు, ఎప్పటికైనా బయటకొచ్చి ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. ముందు నువ్వు బయటకు వస్తే కదా అన్నట్టుగా చూసి స్నేహ చేతికట్లు విప్పి తర్వాత చరణ్ అభయ్ని తనతో పాటు తీసుకొచ్చిన అంబులెన్స్లోకి ఎక్కించి వెనక కార్లో స్నేహ ప్రశాంత్ ఫాలో అవుతూ హాస్పిటల్కి చేరుకున్నారు. ఇన్ టైంలో తీసుకురావడంతో ఇద్దరికీ ప్రమాదం తప్పింది. ఐసీయూ బయట కూర్చుని వాళ్ళు స్పృహలోకి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రశాంత్ స్నేహ. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్న స్నేహ చెయ్యి పట్టుకున్నాడు ప్రశాంత్. కోపంగా చూస్తూ ప్రశాంత్ చేతి నుండి తన చేతిని విడిపించుకుంది. ఈసారి విడిపించుకోవడానికి వీలు లేకుండా గట్టిగా పట్టుకున్నాడు.
తన వల్ల కాదని తెలిసినా విడిపించుకోవడానికి ట్రై చేసింది స్నేహ. అరే ఇప్పుడు ఏమైంది అన్నాడు ప్రశాంత్ చెయ్యి వదలకుండా. ఏమైందా? మీ ప్లాన్ ఇది అని నాకు ఒక్క మాట అయినా చెప్పారా? మీకేమైనా అయ్యిందేమో అని ఎంత కంగారు పడ్డాను అంది స్నేహ బొంగుమూతి పెట్టుకుని. సారీ మిర్చి, కానీ నాకు ఇంకా వేరే దారి లేకపోయింది. నీతో ఫోన్ మాట్లాడుతుండగానే నాకు చరణ్ నుండి మెయిల్ వచ్చింది. ఇంటికి వచ్చే వరకు ఆగకుండా నా ఫోన్కి ఎందుకు పంపినట్టు? వాడేదైనా ప్రమాదంలో ఉన్నాడేమో అని వెంటనే వాడికి కాల్ చేశా. లిఫ్ట్ చేసిన వెంటనే పెద్ద సౌండ్ వచ్చి కాల్ కట్ అయింది. మళ్ళీ చేసే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఖచ్చితంగా ఆ అబ్బాయి చరణ్ ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమై వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాలు డీజీపీకి హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చాక ఫోన్ చూస్తే నీ నుండి చాలా మిస్డ్ కాల్స్. వెంటనే నీకు కాల్ చేశాను. నువ్వేమో చరణ్ అబ్బాయి కిడ్నాప్ గురించి చెప్పావు. వాడు మన ఇద్దరి కోసమే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేశాడనిపించింది. పరందమ్మాయి చెప్పిన ప్లేస్కి వెళ్ళమని చెప్పి ఆ పరం గాని డైవర్ట్ చేసి నేను నిన్ను ఫాలో చేస్తూ వచ్చి మీ ముగ్గురిని కాపాడదాం అనుకున్నాను. ఇది జరిగింది. ఆ టైంలో నీకు మొత్తం వివరించే టైం లేదు మిర్చి అన్నాడు ప్రశాంత్. మీరొక్క నిమిషం లేటుగా వచ్చుంటే ఏమయ్యేదో ఊహించడానికి భయంగా ఉంది అంటూ ప్రశాంత్ భుజం మీద తలవాల్చింది. నువ్వు నా ప్రాణం మిర్చి, నిన్ను కాపాడుకోగలననే నమ్మకంతోనే వెళ్ళమని ధైర్యంగా చెప్పాను. నీకేమైనా అయితే నేనుంటానా చెప్పు అన్నాడు స్నేహ చుట్టూ చేతులు వేసి. అది సరే, ఈ పోలీస్ డ్రెస్ ఏంటి అంది ప్రశాంత్కి దూరంగా జరిగి. ఇదా? ఊరికే బంగారం, ఆ పరంగడిని డైవర్ట్ చేయడానికి. అలా అయితే ఓకే. మిమ్మల్ని ఇలా చూసి పోకిరి సినిమాలో మహేష్ బాబులా మీరు కూడా అండర్ కవర్ క్యాప్ ఏమోనని డౌట్ వచ్చింది. అది సినిమా బంగారం, నిజ జీవితంలో అలా ఉండదు అంటూ స్నేహాన్ని దగ్గరికి తీసుకున్నాడు. కాసేపటికి చరణ్ అబ్బాయికి స్పృహ రావడంతో వెళ్ళి వాళ్ళని పలకరించి అంతా ఓకే అనుకున్నాక జరిగింది చెప్పారు. అంత నొప్పిలోనూ ఇద్దరికి పెద్ద భారం దిగినట్టుగా హాయిగా అనిపించింది. వారం రోజుల తర్వాత కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు చరణ్ అబ్బాయి. గాయాలు పూర్తిగా తగ్గే వరకు తమ దగ్గరే ఉండాలని స్నేహ ప్రశాంత్ పట్టుబట్టడంతో ఇద్దరూ సరే అన్నారు. పకడ్బందీగా సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేయడంతో పరందామయ్యకి తప్పించుకునే మార్గమే లేకపోయింది. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అతనికి కోర్టు మరణశిక్ష విధించింది. ఆ అవమాన భారం తట్టుకోలేక అతనే జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో ఆ అబ్బాయికి మనసులో బాధగా అనిపించినా అతను చేసిన పాపాలకి అదే సరైన శిక్ష అనుకుని మిన్నుకుండిపోయాడు. చరణ్తో పాటు ఉంటూ తన జాబ్ని కంటిన్యూ చేస్తున్నాడు ఆ అబ్బాయి. కొన్ని రోజులకి విష్ణు కూడా కోమా నుండి బయటకు వచ్చాడు. జరిగిన విషయాలు ఏవి తనతో చెప్పకుండా జరిగింది యాక్సిడెంట్ అని చెప్తూ సున్నితంగా చూసుకుంటున్నారు. విష్ణు పూర్తిగా కోలుకున్నాక ఝాన్సీతో పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది వరలక్ష్మి. పెళ్లికి 10 రోజులు ఉందనగా తమ్ముడి పెళ్లికి స్నేహ చేస్తున్న హడావిడి చూసి కొంచెం కట్టుకున్న మొగుడిని కూడా పట్టించుకుంటే బాగుంటుంది అన్నాడు ప్రశాంత్. చా, ఇప్పుడు మీకు ఏం మర్యాదలు తక్కువయ్యాయి అంది స్నేహ. అందరూ ఉన్నారు, అయినా చెప్పమంటావా అన్నాడు చిన్నగా. మీకు అసలు సిగ్గు లేదు అంటూ ప్రశాంత్ భుజం మీద ఒక్కటిచ్చింది స్నేహ. నిజాలు చెప్తే మీ ఆడవాళ్ళు ఒప్పుకోరుగా అంటూ నవ్వేశాడు ప్రశాంత్. స్నేహ చేతుల మీదుగా విష్ణు ఝాన్సీల పెళ్లి జరిగిపోయింది. వారికి కాస్త దూరంగా నిలబడి స్నేహాన్ని రెప్ప వేయకుండా చూస్తున్న అబ్బాయిని చూసి దగ్గరికొచ్చి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావా అబ్బాయి? అమ్మాయిని చూడనా అని అడిగింది స్నేహ. నీకు దండం పెడతాను, దయచేసి నాకు పెళ్లి చేస్తానని మాత్రం అనుకు తల్లి, పైన తదాసు దేవతలుంటారు అన్నాడు అబ్బాయి ఏడుపు ముఖంతో. ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావా అబ్బాయి? నాకు నేను ఫ్యామిలీ మ్యాన్లా చూడాలని ఉంది అంది స్నేహ. నాకు లేదు, ఈ సంసార సాగరంలో నేను ఈదలేను, నన్ను వదిలే అని దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిన్ను నేను ఇలా చూడలేకపోతున్నాను అబ్బాయి. ఐ హోప్ నిన్నుగా ఇష్టపడే అమ్మాయి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను అనుకుంది మనసులో. పెళ్ళి అక్కడ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ ప్రశాంత్ వచ్చి స్నేహాన్ని పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లాడు. అన్ని కార్యక్రమాలు అయ్యాక మేడ మీద ఆకాశంలో చందమామని చూస్తూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు స్నేహ ప్రశాంత్లు. నేనెప్పుడూ అనుకోలేదు హిట్లర్, నా లైఫ్లో కూడా నేను ఊహించిన ఇన్సిడెంట్స్ జరుగుతాయని, మీ దగ్గర నుండి అమ్మా నాన్నని మరిపించేంత ప్రేమ నాకు దక్కుతుందని. అమ్మా నాన్నని నా నుండి లాగేసుకుని నన్ను అనాథని చేసిన దేవుడు మీ రూపంలో వారి ప్రేమని తిరిగిచ్చి అదృష్టాన్నిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మైన్. మీ ప్రేమ నా ప్రేమ అంతా కలిపి రేపు మనకి పుట్టబోయే బిడ్డకే అంటూ ప్రశాంత్ చేతిని తన బొజ్జ మీద పెట్టుకుంది. వచ్చే బేబీ ఎవరైనా సరే వారికి అమ్మ కంటే నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది చూడు
అని నవ్వుతూ తలెత్తి స్నేహాన్ని చూశాడు. అసలు నేనేమంటున్నానో నీకు అర్థమవుతుందా అంటూ తన బొజ్జ మీద ఉన్న ప్రశాంత్ చేతిని నొక్కి పట్టుకుంది. ఒక్క సెకండ్ ఆలోచించి నిజమా అన్నట్టుగా స్నేహ కళ్ళలోకి చూశాడు. అవును అన్నట్టుగా కళ్ళార్పింది. ఒక్కసారిగా లేచి స్నేహాన్ని ఎత్తుకుని గిరిగిరా తిప్పుతూ కిందకి దించి మొహమంతా ముద్దులు పెడుతూ, నిజంగా నాకెంత హ్యాపీగా ఉందో మాటలు చెప్పలేను మిర్చి, మనిద్దరం అమ్మా నాన్నలం అవ్వబోతున్నాం అన్నాడు ఆనందంగా స్నేహాన్ని పట్టుకుని ఊపేస్తూ. ఈ విషయం అమ్మమ్మకి చెప్పాలి, ఎగిరి గంతేస్తుంది చిన్నపిల్లలా అంది స్నేహ నవ్వుతూ. ఇంకెందుకు లేటు, వెళ్దాం పదా అంటూ స్నేహాన్ని పట్టుకుని కిందకి తీసుకెళ్ళి, నానమ్మా ఒకసారి ఇటురా అంటూ వరలక్ష్మిని పిలిచాడు. కాదు, అరిచాడు. అప్పుడే నిద్రకి ఉపక్రమిద్దాం అనుకుని బెడ్ మీద వాలబోతున్న వరలక్ష్మి, అబ్బా అర్ధరాత్రి ఏంట్రా నీ గోల అంటూ విసుక్కుంటూ బయటకొచ్చింది. ఇద్దరు విషయం చెప్పకుండా నువ్వు చెప్పు అని వంతులు వేసుకుంటుంటే, ఏమిటండ్రా విషయం, ఇద్దరూ అంత మెలికలు తిరిగిపోతున్నారు? హనీమూన్కి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? అది చెప్పడానికే ఇబ్బంది పడుతున్నారా అని అడిగింది. చచ్చా, అది కాదు నాన్నమ్మ. మరి ఇంకేంటి, నువ్వు కూడా నాతో చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నావు అంది వరలక్ష్మి. అది అమ్మమ్మ అంటూ స్నేహ నాంచుతుంటే, నానమ్మ నీకు మనవడితో ఆడుకోవాలనుంది అన్నావు కదా, ఇంకొన్ని నెలల్లో నీ చేతిలో ముని మనవడో మనవరాలో ఉంటారు అన్నాడు ప్రశాంత్. ఒక్క క్షణం అర్థం కాకపోయినా ఆలోచించాక విషయం అర్థమై స్నేహాన్ని చూసింది వరలక్ష్మి. అవును అన్నట్టు తలూపి తల దించుకుని నిల్చుంది. నా బంగారమే అంటూ నుదుటిన ముద్దు పెట్టి, ఎంత మంచి విషయం చెప్పారు, ఉండండి ఇప్పుడే మీ ఇద్దరి నోరు తీపి చేస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి పంచదార తీసుకొచ్చి స్నేహ ప్రశాంత్ నోట్లో పోసింది. వారి ప్రేమకి ప్రతిరూపం, వారి జీవితాల్లో లెక్కలేనన్ని వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ కథ ఇంతటితో సుఖాంతం. నాతో పాటు ఈ కథతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ రోజు నుండి హిట్లర్ మిర్చిలని నేను చాలా మిస్ అవుతాను. మరి మీరు కూడా మిస్ అయితే కమెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక కథతో కలుసుకుందాం.